డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గన్నవరం హెడ్ క్వార్టర్కి సమీపంలో ఉన్నటువంటి కొక్కిరివారిపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహావిష్కరణకు ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారి సూచనల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురి సూచనల మేరకు డీజిల్ని పొదుపు చేయాలి, డీజిల్ని పొదుపు చేసి ఈ దేశాన్ని కాపాడండి, ఆర్థికంగా భారం లేకుండా చూడండి అని నినాదం చెప్పడం జరిగింది. ఆ నినాదం యొక్క స్ఫూర్తితోటి నేను సైకిల్ దొక్కుని వచ్చి ఈ కొక్కిరివారిపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ కొక్కిరివారిపేట కళ నెరవేరిందని ఈ సందర్భంగా చాలామంది చెప్పడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని ఎంతో ఘనంగా, ఎంతో గొప్పగా ఈ పేటలో ఈ విధంగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారో తెలియకుండా నడి రోడ్డు మీద, లేకపోతే ఎవరికీ సంబంధం లేనటువంటి ప్లేసుల్లో పెట్టి విగ్రహాలను పెట్టి లేనిపోని గొడవలు సృష్టించినటువంటి విధానాన్ని, దానికి స్వస్తి పలికి వీరు ఒక సక్రమైనటువంటి పద్ధతిలో వారి పేటకు సంబంధించినటువంటి ప్లేస్లో, వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్లేస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నేను చాలా అభినందిస్తున్నా. ఈ పేట అంబేద్కర్ యువజన సంఘాన్ని, పెద్దల్ని, మహిళల్ని కూడా నేను వీరందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు అంబేద్కర్ స్ఫూర్తితోటి, అంబేద్కర్ భావజాలంతో ఎవరైతే ఈ భారతదేశంలో పనిచేస్తున్నారో వాళ్ళని తప్పనిసరిగా ఈ దేశం గుర్తింటుంది. తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో వారిని సూచించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశ ప్రజల్ని, అంటే ఒక వర్గాన్ని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అన్ని వర్గాలని కూడా వారికి సమన్వయం జరగాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ ఫలాలను ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడని చెప్పడానికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క రచనల్ని చదువుకుంటే తప్ప మనకి తెలియదు. కాబట్టి నేను మరి ముఖ్యంగా ఈ కొక్కిరివారిపేట ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ మీ పిల్లలందరినీ మంచిగా చదివించండి, చదివించి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటట్లు చేయండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, జై భీములు తెలియజేస్తాను.